మంచిది. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. ఋతువల్లిని పాతక జనుల జాతిని విడతూరు. ఋతువల్లిని పాతక జనుల జాతిని విడతూరు. నీతి సభలో చేరి క్రీస్తుకు నియమితులౌదురు. నీతి సభలో చేరి క్రీస్తుకు నియమితులౌదురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు. వారు వాసురమైనట్టి స్థితిలో బ్రతుకుచుతురు. వారు వాసురమైనట్టి స్థితిలో బ్రతుకుచుతురు. చాలండి పిల్లరా. ఋతువులే పాతక జనుల జాతిని విడిచిపెడతారు. వారు నీతిమంతుల సభలో చేరి క్రీస్తుకు నియమితులు అవుతారు. అనగా 33వ కీర్తన 12వ వచనం ప్రకారము యెహోవాకు స్వాస్యముగా గల జనులు ధన్యులు. అంటే దేవుడు నియమించుకున్న జనులు అవుతారు. ఋతువలి నీతి సభలో చేరతారు. క్రీస్తు కొరకు నియమింపబడిన వారు అవుతారు. వారు పాతక జనులను విడిచిపెడతారు అని దైవజనుడు తెలియచేశారు. ఋతు పిల్లర ఈ దినం మనం పఠించినటువంటి ఋతు గ్రంథములో 1 ఋతు, 2 బోయాజ్. ఈ ఇరువురి సంభాషణలు ఋతు గ్రంథము యొక్క ప్రాముఖ్యతలు. సరే, వివరంలోనికి వెళ్తే మర్మమైన దేవుని మహిమ వర్ణనాతీతమైనంతగా ఉన్నప్పటికీ ఈ దినము కొన్ని సంగతులు, మన అందుబాటులో ఉన్న సంగతులను ధ్యానం చేద్దాం. ఈ ఋతు మోయాబీరాలు. ప్రియులారా, బోయాజు బెత్లెహేమీయుడు. మోయాబు అనగా మోడైన జీవితము. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు లేక ఆహారపు నిధి, అంటే సమృద్ధి సంపద కలిగినది అని అర్థం. అయితే ప్రియులారా, మోయాబీలు ఎందుకు మోడయ్యారు అంటే, మోయాబీలు దేవుడి మీద తిరుగుబాటు చేసే జనాంగం. మోయాబు మీద మరి సంఖ్యాకాండంలో ఈ సంగతిని దేవుడు కొంచెం వివరంగా తెలియజేసిన సంగతి 24వ అధ్యాయము 17వ వచనము చివరి భాగంలో మోయాబును గురించినటువంటి ఒక మాట మనకి వినబడుతుంది. చాలా సంగతులు ఉన్నవి కానీ ఇక్కడ అది మోయాబు ప్రాంతమును కొట్టును. రాజదండం ఇశ్రాయేలు నుండి లేచి మోయాబు ప్రాంతమును కొడుతుంది. రాజదండము అంటే పాలనా వ్యవస్థ. ఇశ్రాయేలీయులు అనగా రక్షింపబడిన వారిలో నుండి పుట్టి మోయాబీలను కొడుతుంది అని అన్నారు. మోయాబు దేవునికి వ్యతిరేకంగా జీవించేది, దేవునికి ప్రతికూలంగా ప్రవర్తించేది. ఆ ప్రతికూలమైనటువంటి దేవుని తిరుగుబాటు జనములో నుండి తనకు తెలియకుండగానే పిల్లరా నయోమికి కోడలయ్యింది రూతు. నయోమి బెత్లెహేమీయురాలే అనగా ఆశీర్వదింపబడినటువంటి తల్లే. కానీ దురాశ గర్భమును ధరించింది. ఎవరికి అనగా మరి నయోమికి దురాశ గర్భము ధరించి
ఆమె బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళింది. కొందరు తాము ఉండవలసిన స్థలమును, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదపు నివాసములను అలాగే విడిచి వేరు వేరు ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడికంటే అక్కడ బాగుంటుందేమో అని. ఎక్కడికి వెళ్ళినా భూమి ఒకలాగే ఉంటుంది, ఆకాశం ఒకలాగే ఉంటుంది, దినచర్య ఒకలాగే ఉంటుంది, మనుగడ ఒకలాగే ఉంటుంది, ఆదాయం ఒకలాగే ఉంటుంది, అభిప్రాయ భేదాలు కూడా ఒకేలాగా ఉంటాయి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అనే సామెత కొందరు మర్చిపోతారు. మర్చిపోయి బెత్లెహేమిలో ఉండవలసినటువంటి ఈ నయోమి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఏమై అంటుందంటారు? ఏదోలేండి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులను బట్టి చూస్తే కొన్ని మోటు మాటలు ఎదురవుతాయి. దురాశతో వెళ్ళగా ఏమవుద్దంటే పాపము గర్భమును ధరించి మరణమును కన్నది అని యాకోబు గారు తన పత్రికలో తెలియజేశారు. అలాగే ఈ బెత్లెహేమీరాలైనటువంటి నయోమి ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి వెళ్ళి మొదట భర్తను కోల్పోయింది. 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకి పెళ్లిళ్ళు చేసింది. పెళ్లి కూతురు యొక్క కన్యత్వం విరవక ముందే కొడుకులు చనిపోయారు. కాబట్టి ఆశ్రయపురములు విడిచిపెడితే ఉండే పరిస్థితులు, ఆశీర్వాద స్థలాన్ని విడిచిపెడితే ఉండే పరిస్థితులు ఈ రూతు గ్రంథములో రూతు, నయోమి, బోయాజుల యొక్క చరిత్రలు తెలియచేస్తూ ఉంటాయి. కాబట్టి అయితే ఈ నయోమి తన కుమారునికి ఈ రూతుని ఇచ్చి వివాహం జరిగింది, మోయాబీరాలకి ఇచ్చి వివాహం జరిగించింది. పిల్లలారా, మరి దైవ గ్రంథంలో ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే పురుషుల యొక్క చరిత్రలనే తీసుకొచ్చారు, కానీ స్త్రీల చరిత్రను పెద్దగా ఎన్నిక చేయలేదు జీవ గ్రంథంలో. అంటే కారణం ఏంటంటే పురుషుణ్ణి బట్టే వంశావళి. నాడు వంశావళులు ఉన్నాయి కానీ కులాలు మతాలు లేవు. కులాలు మతాలు మనుషుల్లోంచి వచ్చినాయి, వంశావళులు దేవుడు ఇచ్చాడు. దేవుడిలోంచి వచ్చినాయి కూడా కాదు, దేవుడు ఇచ్చారు. అయితే పిల్లలారా, పురుషులకు ఇశ్రాయేలు సంతానానికి వంశావళులను దేవుడు ఇచ్చారు. ఆ వంశావళిలోంచి వచ్చిన వారే పురుషులు. ఆ పురుషుల యొక్క చరిత్రను బట్టే చరిత్రలు అనేవి రాయబడ్డవి, ఎన్నికలోనికి తేబడ్డాయి. అయితే పిల్లలారా, ఇక్కడ రూతు యొక్క కుమారులు ఎప్పుడు ఆమె బెత్లెహేమును విడిచిపెట్టిందో, మోయాబుకు వెళ్ళిందో, దురాశ ఆమె గర్భంలోనికి ప్రవేశించిందో, పాపము ఆమెలోనికి ఉత్పన్నమయ్యిందో, మరణం అనేది ఆవిడ జీవితంలో చూడవలసిన పరిస్థితి ఎదురయ్యింది. కాబట్టి భర్తను పోగొట్టుకుంది, కొడుకుల్ని పోగొట్టుకుంది, వంశము లేకుండా చేసుకుంది. ఈ 2 కోడల్లో ఒక కోడలు రూత్ అయితే మరి ఒక కోడలు ఓర్పా ఈ మరణస్థితిని సహించుకొనలేక అత్తగారిని, తోటి కోడల్ని విడిచి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. రూతు అలా చేయలేదు. నీ దేవుడే నా దేవుడు అని చెప్పి, నీ జనమే నా జనం అని చెప్పి, నీవెక్కడుంటావో అక్కడే నేను ఉంటానని చెప్పి అత్తగారిని వెంబడించి, అనగా శ్రమలు సహించి, చెప్పండి, శ్రమలు సహించి, నీ దేవుడే నా దేవుడు అనగా సమర్పణ కలిగి, శ్రమ సహించి సమర్పణ కలిగి ఈ నయోమిని వెంబడించిన ఈ రూతుకి ఈ నయోమి చెప్పిన సలహా ఏంటంటే, మనకి ఒక సమీప బంధువుడు ఉన్నాడమ్మా. ఎవరట? మనం మరలా బెత్లెహేముకి వెళదాము. అక్కడ మనకు ఒక సమీప బంధువుడు ఒక అతను ఉన్నాడు. అతను పొలంలోనికి వెళ్ళి, అతనున్న స్థలములోనికి వెళ్ళి, అతడు ఏ పని నీకు అప్పగిస్తే ఆ పని చెయ్యి,
అతని మనకి పోషింపదగినటువంటి వాడు, మనలను పోషింపదగినటువంటి వాడు. ఇప్పుడు బోయాజు. బోయాజు అనగా రూతు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. అతడు చచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారము చేయ మానడు. బోయాజు అనగా చచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారము చేయక మానడు. అనగా కీర్తన గ్రంథము 145వ కీర్తన 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన కార్యములు అన్నిటి మీద ఉన్నవి. అనగా ఇది దైవికమైనటువంటి నైజము. చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారము చేయడం అనేది దైవికమైన దైవత్వముతో కూడినటువంటి ఆ స్వభావం, దైవ స్వభావం అన్నమాట. కాబట్టి ఈ దైవ స్వభావము చేయగలిగిన వాడు, మనకి సమీప బంధువుడు ఉన్నాడు. నేను కన్నవారిని విడిచావు, తోబుట్టిన వారిని విడిచావు, నిన్ను కట్టుకున్నవాడు నిన్ను విడిచాడు, నీవు మాత్రము నన్ను వెంబడించావు. కాబట్టి నీ జీవితము మోడైపోవుట ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు నుండి. ఎక్కడి నుంచి వచ్చింది? మోడైన జీవితము నుండి. కాబట్టి ఇప్పుడు జీవ మార్గము నీవు నాకు తెలియచేయుదువు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. వింటున్నారా? సన్నిధి అనగా సహవాసము. చెప్పండి, సహవాసం, దేవునితో సహవాసం. సన్నిధి అనగా ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అన్న దేవుడు. నరులలో గుడారము కింద కూర్చోలేని వాళ్ళు ఎవరైనా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కుర్చీల్లో కూర్చోనండి. ఎవరైనా పర్వాలేదు, లేవండి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీల్లో కూర్చోండి. ఆకర్షించు అందరినీ ఆకర్షించు తండ్రికి జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. చాలు పిల్లలారా. కాబట్టి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అనగా దైవ సహవాసం. దైవ సహవాసంలో ఏముందట? సంపూర్ణ సంతోషం. కారణం ఏంటంటే ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ వారి మధ్యన నేను ఉంటాను. ఇది దేవుని వాగ్దానం. కాబట్టి పిల్లలారా, మరి రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనము నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నీతిమంతుడు కాక మానడు అని రాయబడి ఉంటుంది. ఒకవేళ మనం నమ్మదగిన వారము కానయ్యుండి సమాజంగా కూడుకోలేకపోయినా ఎక్కడ దేవుని సమాజము అని పేరు పెట్టి మందిరం నిర్మాణం చేస్తారో అక్కడ దేవుడు ఉంటారు. దేవునికి స్తోత్రం. అక్కడ మనుషులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక్క అనుభవం వచ్చిన మాట జ్ఞాపకం చేస్తాను, అనుభవ సాక్ష్యం. కొన్ని సంవత్సరాల క్రితం, అనగా సుమారు 25-30 సంవత్సరాల క్రితం, ఒక దేవాలయంలో బుధవారం నాడు మేము కూడుకొని ఆత్మకూటము జరిగించుకునే వాడుకోవటం ఉండేది. మాకు బుధవారం నాడు కూడుకొని ఆత్మకూటం జరిగించుకుంటూ ఉండేవారు. సమయం అయింది, దేవాలయం సిద్ధం చేయడం అయ్యింది. వీళ్ళారా మరి పాటలు అయినవి. పాటలు అయ్యే లోపల ఓరుమని వర్షం వచ్చింది, కరెంటు పోయింది. పాస్టర్ గారు నేనే ఉన్నాం. పాస్టర్ గారు నేనే ఉండి ప్రార్థన చేస్తున్నాం. జనం తప్పు కాదు, ఓరుమని వర్షం వచ్చింది. వర్షానికి ఎవరు రాలేదు. వర్షం వస్తే ఎలా వస్తారు? అది కూడా రాత్రిపూట. ఎవరు రాలేదు. పోనీ మనకులాగా ఇక్కడ చర్చ్ ఉంది, చర్చ్ చుట్టూ మన ఇళ్ళు ఉన్నాయంటే అలా కాదు. అక్కడక్కడ గొంచాల నుంచి రావాల్సిన వాళ్ళు, చంద్రపాల నుంచి రావాల్సిన వాళ్ళు, వ్యవహారం నుంచి రావాల్సిన వాళ్ళు, ఇలాగ ఆయా ప్రాంతాల నుండి, చీడిగ నుండి ఆయా ప్రాంతాల నుండి రావాలన్నమాట. జనం రాలేకపోయారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నిరీక్షణరావు, ఆత్మకూటం కదా, ఆత్మదేవునికి ప్రార్థన చేద్దాం, మోకరించన్నారు. ఇద్దరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కన్నబడి మాట్లాడును, వర్తమానమిచ్చుచుండును,
దేవుడు కనబడి చుచుండును. ప్రభువు దూతలు పరిశుద్ధులను, ప్రభువు దూతలు పరిశుద్ధులను, భూమి అందలి విశ్వాసులను, భూమి అందలి విశ్వాసులను, ప్రకట వార్తను ధరలు చాటుటకు పిండ్లి కుమార్తెను పిలచిన ప్రభు అది ప్రభు విధానిని ప్రార్థన చేస్తున్నాము. పిల్లలారా, ఆత్మదేవ నీతో కలుసుకోవడానికి, నిన్ను ఎదుర్కోవడానికి, అనేకులైన బిడ్డలు రావడానికి ప్రకృతి ఆటంకమైంది అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అయ్యింది, కనిపెడుతున్నాం. ప్రభు అన్నారు, రాని వారిని గురించి చింతించకు, వచ్చిన నేను వారి దీవెన నీ దీవెన మీకే ఇస్తున్నాను. రాని వారి దీవెన, వచ్చిన వారి దీవెన, వచ్చిన నేను మీకు ఇస్తున్నాను అని చెప్పారు. దేవుడికి స్తోత్రం. శంకర ప్రభుదాస్ గారు, పాస్టర్ గారు, శంకర ప్రభుదాస్ గారు. పిల్లలారా, ఆ పాస్టర్ గారు నేను కాపులు అనమాట. ఆయన నేను ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉన్న చోట దేవుడు ఉంటాడు అనుకోవడం పొరపాటు, దేవుడు ఉన్న చోట మనం లేకపోవడం గ్రహపాటు. కాబట్టి ఎక్కడ దేవుడు ఉంటారో దేవుడు చెప్పారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో మనం ఉన్నా లేకపోయినా దేవుడు అక్కడ ఉండక మానరు, ఉంటారు. కాబట్టి పిల్లారా, ఆయన సన్నిధిలో ఏముందట? సంపూర్ణ సంతోషం ఉంది. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? మోడువారిన మోటు జనములో నుండి వచ్చింది ఋతు. మోడువారిన మోటు వారిపోయిన జనులలో నుండి వచ్చిన ఋతు వ్యక్తిగతముగా, శారీరకంగా ఇప్పుడు మోడైపోయింది, భర్తను కోల్పోయింది. కారణం ఎవరు? అత్తగారు. అత్తగారి కారణంగా బయట కూడా జరుగుతుంటాయి ఇలాంటి. జాగ్రత్తగా చూసుకోండి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోనండి. దేవుడు ఎన్నడూ ఎవరిని విడవడు, మరవడు. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో 7, 8 వచనాలలో ఈ మాటలు దేవుడు సెలవిచ్చారు. ఇకపోతే పిల్లలారా, ఈ రూతు ఏం చేసిందంటే, నీ దేవుడే, నీ జనమే, నీవెక్కడుంటావు, ఎక్కడ సస్తావు, అక్కడే నేను సస్తానని నిర్ణయించుకోవడం ఈమె నిర్ణయము దేవునికి అంగీకారము, అనగా సమర్పణ స్వభావము. సమర్పణ స్వభావం. చాలా ఎడిటింగ్ ఉంది. ఎడిటింగ్ అంటే తెలుసు కదా, ఒక మ్యాటర్ రాయడం, ఒక మ్యాటర్, ఓ పత్రిక, ఓ పుస్తకం ప్రింటింగ్ చేయడం, దాంట్లో ఉండకూడని మాటలు ఎక్కడన్నా చేరిపోయేయేమో, ఉండవలసిన మాటలు పెట్టలేదేమో అని ఇంకొకరికి ఇస్తారనమాట. నేనే రాశాను అనుకోండి, కరెక్టే అనుకుంటాను. నేను రాసిన మ్యాటర్ ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, అయ్యగారు ఈ మాట ఇక్కడ లేదు, లేకపోతే ఈ మాట పెడితే బాగుంటుందేమో అని ఇంకొకరు కరప్షన్ చేస్తారు. ఎడిటింగ్ అని అంటారనమాట. అలాగే సహవాసంలో కూడా కొంచెం ఎడిటింగ్, కొంచెం కరప్షన్ అనేది చాలా అవసరం. ఏంటంటే, సరిగా ఆరాధన చేస్తున్నానో లేదో, సమయానికి వస్తున్నానో లేదో, తగిన రీతిని స్తుతి చేస్తున్నానో లేదో, మనసు యేసుని కథపై యోచిస్తున్నానో లేదో, ఆయన మాటలు నాకు అవసరమో లేదో పట్టించుకుంటున్నానో లేదో, పట్టించుకున్న మాటలు నా హృదయంలో ఉంచుకుంటున్నానో లేదో యోచించుకొనుట సహవాసం. సరే పిల్లారా, ఇప్పుడు ఈ మోడైపోయిన ఈ రూతుతో నయోమి అంటుందా, అమ్మా మనకి సమీప బంధువుడు ఒక ఉన్నాడు, అతని పేరు బోయాజ్. అతడు స్వభావం ఏంటంటే, చచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారము చేయడం మానడు. చచ్చిన వారికిని అంటే, చచ్చిన వారికి ఏమైనా ఉపకారం ఉంటుందా? చచ్చిన వారికి ఉపకారం ఉంటుంది, పిండం పెట్టడం తప్ప. అంటే కొంతమంది బ్రతుకుచుండియు సస్తా బతుకుతూ ఉంటారన్నమాట. స్థిమితము లేదు గాదా మానవునికి చితియందు శ్రమ.
ఆగుదాం. పాడుకుంటూ వెళ్తే పాటలన్నీ మనకు తెలుసున్నాయి. చాలా మంది చాలా సమస్యలు చెప్తుంటారు, చాలా శ్రమలు చెప్తూ ఉంటారు, చాలా ఆటంకాలు చెప్తూ ఉంటారు, అనేకమైన అభ్యంతరాలు చెప్తుంటాం. కారణమే మానవ నైజము. చెప్పండి, మనిషి జన్మ అంతే. మనిషి నైజం ఇలాగే ఉంటుంది. అది పోకపోవడానికి గల కారణం ఏంటంటే సహవాస దోషము. సహవాస దోషము. దేవుని వాక్యంలో దోషము లేకుండానే దోషము తెచ్చిపెట్టింది సాతాను ఓ భక్తునికి. ఆయన పేరు యోబు గారు, మనందరికీ తెలుసు. యోబు అంటే నీతిమంతుడు. నీతిమంతుడైనటువంటి యోబుని దుర్నీతిమంతుడైనటువంటి దెయ్యము పెనములో పేలాలను వేపినట్టుగా మరి యోబు గారి జీవితాన్ని వేపేయడం మొదలుపెట్టింది. ఆ సంగతి మనందరికీ తెలుసు. యోబు గారికి ఒక చక్కని అడ్వైస్, అనగా సచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారము చేయ మాననటువంటి మనస్సు కలిగినటువంటి ఒక స్నేహితుడు ఎలిఫాజ్. ఆయన వచ్చి ఒక సలహా చెప్తున్నాడు యోబు గారికి. ఏమని? యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, నీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి బ్రతుములాడుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు ఆగుదాం. ఇంకా ఉంది కానీ ఆగుదాం. నీవు జాగ్రత్త. ఏం చెప్పండి? జాగ్రత్త. ఎందుకు ఆ మాట అన్నారంటే అజాగ్రత్త అధికమైపోయింది. మనుషులకు జాగ్రత్త అనేది మరుగైపోయింది. రెండవది ఏంటంటే దేవుణ్ణి వెతకుట. మనిషి పోగొట్టుకున్నటువంటి వరం. దేవుణ్ణి వెతకడము మనిషి పోగొట్టుకున్న వరం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడైన యెహోవా చల్లపోట ఏదేను వనములోనికి వచ్చి, ఆదామా ఎక్కడున్నా నా కొడుకా అని ఎత్తుక్కుంటున్నాడట. ఆదామా నీవెక్కడా అని చెప్పి దేవుడు వచ్చి ఉండమన్న చోట ఉండని కొడుకు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటున్నాడంట. ఆదికాండం 18వ అధ్యాయం సింధూర వనములో ఉన్న అబ్రహాము దగ్గరికి దేవుడు వెళ్ళాడట. వెళ్ళగానే అబ్రహాము దేవుణ్ణి చూశాడట. కారణం ఏంటంటే నన్ను ఇక్కడ ఉండమన్న దేవుడు ఎప్పుడు వస్తాడో అని కనిపెట్టాడట. కనిపెట్టగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు మనుషులుగా దేవుడు అబ్రహామును దర్శించడానికి వెళ్ళాడు. అబ్రహాము తాను ఎదురు చూస్తున్న దేవుడు ఈయనే అని తన మనస్సులో అనుకొని నీళ్ల బుడ్డితోటి ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చాడు. అక్కడ కథ కొంచెం ఉంది, ఆ కథ ఇప్పుడు నేను చెప్పడం లేదు. అంటే పిల్లలారా, దేవుణ్ణి వెతుక్కునేవారు ఎలాగుంటారో, దేవుడే వెతుక్కోవలసిన పరిస్థితి తెచ్చిన వారు ఎలాగుంటారో ఈ చరిత్ర మనకి తెలియజేస్తుంది. ఈ చరిత్ర తెలియచేస్తుండగా దేవుడు మనుషుల్ని వెతుక్కుంటున్నాడు. కానీ దేవుని సలహా ఏంటి? జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. యోబు గ్రంథములో కష్టం రావడానికి, శ్రమలు పాలైపోవడానికి, వంచే దుష్టుడికి నువ్వు లోబడిపోవడానికి గల కారణములు ఏమై ఉంటాయో పక్కన పెడితే, ఇప్పుడు నీకు అవసరమైంది ఏంటయ్యా అంటే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఏం చేయాలట? అసలు ఈ వరమే లేదు. దేవుణ్ణి బ్రతిమలాడుకునే వరము ఎవరి దగ్గర లేదు. అది ఎప్పుడు వస్తుందంటే పాప క్షమాపణ సమయంలో మోకాళ్ళు వేసినప్పుడు, మెట్ల ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నప్పుడు. పాపం అనేది ఏంటో మనకు తెలియదు, కానీ తెలియని పాపాలు నాకు తెలియకపోయినా నాలోనున్న నీ వెరిగిన పాపాలే ఉన్నాయో క్షమించు తండ్రి అన్నప్పుడు పశ్చాత్తాపం వస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు పిల్లలు ఏమవుతుంటే జాగ్రత్తగా సర్వశక్తిమంతుడైన దేవుని బ్రతుములాడుకోవడం అనేది అప్పుడు అభ్యాసం అవుతుంది. తండ్రి గారు అంటారు, పై అభ్యాసముల వలన దైవ భక్తి, పై ఆచారముల వలన దైవ భక్తి అభ్యాసమును, దైవ భక్తి. ఇక్కడ ఎవరు మైకులు వాడేవాళ్ళు లేరా? ఇక్కడ ఎవరు మైకులు వాడేవాళ్ళు లేరా? మైకులు వాడకపోతే వెనకెళ్ళిపోండి. వెనకాతలో మైకులు వాడేవాళ్ళు ఎవరంటే ముందుకు రండి. ఆయభ్యాసము చేత అంతరంగ సభకై, ఆయభ్యాసము చేత అంతరంగ సభకై
ఆయత్తబడేదము అప్పుడు శ్రేయమో స్థితి గల్గును అప్పుడు శ్రేయమో స్థితి గల్గును ఘనపరచుడి దేవుని త్రైగా జనకుడా ఏకాత్ముని త్రైగా జనకుడా ఏకాత్ముని అన్ని అభ్యసించాలి. పాట మాట ప్రార్థన ప్రవర్తన విశ్వాస కృతజ్ఞతలు అన్ని అభ్యాసములోనికి రావాలి. మోడుల్లా కూర్చోవద్దు, మోడు బారిపోయిన వారిలా కూర్చోవద్దు. నాన్న అందరికీ నమస్కరించి చెప్తున్నాను, దేవుని దయను పొందడానికే దేవుడు తన నీడకు మనల్ని తీసుకొచ్చారు. మరొక విషయానికి వస్తే, లోకములో ఉన్న దుష్ట సాంగత్యం నుండి దుష్ట సహవాసము నుండి సంపన్న స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి దేవుడు దైవ సహవాసానికి మనల్ని తీసుకొని వచ్చారు. దైవ సహవాసానికి వచ్చిన వారులారా పాట మాట ప్రార్థన విశ్వాస సమర్పణ కృతజ్ఞత స్తుతులు అభ్యాసము కలిగి ఉంటే ఆయత్తమో అంతస్తు దొరుకుతుంది, అనుభవంలోనికి వస్తుంది. కాబట్టి నీవు అక్కడ యోబుతో చెప్తున్నటువంటి మాట, నువ్వు యథార్థవంతుడివై నిశ్చయముగా నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల, నీ సర్వశక్తుడైన దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడుకొని ఎడల అప్పుడు నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా ఇదే దైవజనుడు అన్నారు, పయ్యాచారముల వలన దైవ భక్తి అభ్యాసం అవుతుంది. పయ్యాచారముల వలన సంఘానికి తండ్రి అయిన దేవుడు, అలాగే గురువైన బోధకుడు ఏ వాడుకలు నేర్పుతున్నాడో వాటిని ఆచరణలో పెట్టడం వలన దైవభక్తి అభ్యాసం అవుతుంది. దైవభక్తి అభ్యాసం మనుషులు ఇచ్చేది కాదు, ఎవరికి వారే దేవుడి దగ్గర నుంచి సంపాదించుకునేది. ఆ నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును అభివృద్ధిలోనికి తెచ్చును. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదను అది మహావృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఈ యోబుకి భక్తునికే పొరపడి త్రోవ తప్పి దుష్టుని వశంలో పడిపోయిన యోబుకు సహవాసంలోని సలహా చెప్పండి, సహవాసంలోని సలహా. ఇప్పుడు దైవ సహవాసంలో దైవికమైన సలహాలు పాటించాలే తప్ప ఎదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు, ఎదురు ప్రశ్నలు లేపకూడదు, నెపములు చెప్పకూడదు. కరప్షన్, ఎడిటింగ్ సరి చేసుకోవాలి, లోపాలు సరి చేసుకోవాలి, సమయాన్ని పాటించాలి, సహవాసాన్ని పాటించాలి, వినయము కలిగి ఉండాలి, దేవునికి నమస్కరించడంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంటే ఈ రూతులో ఈ లక్షణాలు సహజ సంపద అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? ఎవరన్నా చెప్తే వస్తారా? ఎవరన్నా చెప్తే వస్తాయా? లోకంలో ఒక నానుడు ఉంది, పుట్టకతోటి వచ్చిందట, పుడకల్లో పెట్టే వరకు పోదట. అంటే పిడకల మీద పేర్చే వరకు. పుట్టుకతో వచ్చినటువంటి స్వభావము పిడకల మీద కట్ల మీద పేర్చే వరకు పోదట. కానీ దేవుడు అంటాడు, ఆయనతో సహవాసం వచ్చేస్తే నీకు మేలు కలుగుతుంది, కీడు కలుగుతుంది, ఆశీర్వాదపు సంపద కలుగుతుంది. నీ కీడులను ఆయన మీద వేసుకుంటాడు, ఆయన ఆశీర్వాదం నీ మీద వర్షింపచేస్తాడు అనే వాగ్దానం. మనము నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నీతిమంతుడిగా ఉండక మానడు. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు సహజంగా రూతులో ఈ సహజ సంపద ఉందన్నమాట. ఏ సంపద? నమ్మిన మార్గము, వెంబడించిన మార్గము, ఎన్నుకున్న జీవితము. ఇక కట్టైనా సరే మట్టిలో పెట్టినా సరే అదే సాగించాలి. కాబట్టి దైవజనుడు అన్నారు, రూతు వల్లెనే పాతక జనుల జాతిని విడతూరు, పాతక జనుల జాతిని విడతూరు, నీతి సభలో చేరి క్రీస్తుకు నిమిషులు
దేవుడితో సహవాసం చేశారా? ధన్యత కొరకే చెయ్యండి. దేవుడితో సహవాసం చేశారా? కీడును జయించడానికే చెయ్యండి. దేవునితో సహవాసం చేశారా? అభివృద్ధిని ఆశించే సహవాసం చేయండి. దురభిమానము, దురాలోచన, దురాశ వద్దు, విడిచిపెట్టండి. నువ్వు పెడితే తింటాను, నువ్వు దీవిస్తే జీవిస్తాను తండ్రి అనే స్వభావము రూతులో ఉంది. ఇప్పుడు ఈ రూతుని నయోమి ఏం చేసిందంటే బోయాజు దగ్గరికి పంపించింది. బోయాజు రూతు యొక్క సంభాషణ 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఆగండి, ఇది చాలా కథ చెప్పాలి. చాలా బైబిల్ అంతా వివరిస్తున్నాయి కానీ సంఘం యొక్క గుట్టు రట్టు బయటకు రాదు, బరువు బాధ్యత అర్థం కాదు. కానీ సమయం చాలదు. పిల్లలారా, పనికత్తులు నా పొలం, ఈ పొలంలోనే ఉండు, వేరే పొలంలోనికి పోవద్దు. బోయాజు చచ్చిన వారికి బ్రతికిన వారికి సాదృశ్యంగా ఉన్నారంటే, పూర్వపు పితరుల కాలంలో ఈ బోయాజుని పరిశుద్ధ దేవదాసయ్య గారితో పోల్చడం జరిగింది. దేవదాసయ్య గారిని ఈ బోయాజుతో పోల్చడం జరిగింది. కారణం ఏంటంటే, ఆయన కూడా బ్రతికి చచ్చిన వారిగా ఉన్న వారిని అందరినీ జీవము కలిగి కళగా బ్రతికే వారిగా చేసినటువంటి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, దర్శనపరుడు, కృపావరములతో నింపబడినటువంటి వాడు, చచ్చిన అందరికీ ఉపకారము చేయ మానని స్వభావము కలిగిన వాడు దేవదాసయ్య గారు. కాబట్టి ఈ దేవదాసయ్య గారిని ఈ బోయాజుతో పోలిస్తే ఈ పొలమును బైబిల్ మిషన్తో పోల్చడం జరిగింది. ఈ బోయాజు ఏమన్నాడంటే, పిల్లలారా, ఇక్కడే ఏమన్నాడు బోయాజు? వేరొక పొలములోనికి పోవద్దు, దీనిని విడిచిపెట్టి పోవద్దు. దీను చెప్పగా బైబిల్ మిషనులోనికి చిన్న క్షేమములో, నేను చెప్పగా బైబిల్ మిషనులోనికి వచ్చిన మనసాక్షియును చెప్పిన జ్ఞానము, మనసాక్షియును చెప్పిన నేనేమియు ఆటంకము చేయను, నేనేమియు ఆటంకము చేయ. ఆగుదాం. పాటలు మనకు తెలిసి పాడుకుంటూ పోతాం. ఏం ఆటంకం చేయడు? ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్వభావములు ఉన్నా, ఎటువంటి నైజము కలిగి ఉన్నా దేవునికి ఆటంకం కాదు. నువ్వు తాగుబోతు అయినా, నువ్వు తిరుగుబోతు అయినా, నువ్వు దొంగవే అయినా, నీవు వ్యభిచారివైనా, నీవు అన్యాయస్తుడివైనా, నీవు అక్రమకారుడివైనా, నీవు నీతిమంతుడివైనా, ఏమైనా సరే మన నీతి దేవుని నీతిని సంతోషపరచదు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన ఏమీ ఆటంకపరచడు. నాకు తెలియక నా చిన్నప్పుడు పిల్లారా, బైబిల్ మిషన్లో మొట్టమొదట నా జన్మస్థానం బైబిల్ మిషన్ కాబట్టి విజయవాడలో ఉన్నటువంటి బంగారయ్య, అది కొత్తపేట సెంటర్ అంటారు, కొండ ఉంటుంది, కొండ మీద ఆరాధన చేసేవారు. అక్కడ సంఘపెద్ద గారికి 2 భార్యలట. సంఘపెద్ద గారికి 2 భార్యలు. నేను అసహించుకునేవాడిని, నేను చిరాకు పడేవాడిని. ఇదేంటి భక్తులని చెప్పుకొని 2 భార్యలు 3 భార్యలను పెట్టుకుంటే పాస్టర్ గారు ఎలా ఒప్పుకుంటున్నాడు అనుకునేవాడిని. కుర్ర వయసు కదా, లేనిపోని లెక్కలన్నీ వస్తుంటాయి. ఆ కుర్ర వయసులో అపార్థం చేసుకుంటే హాని కాబట్టి అపార్థమే చేసుకుంటూ ఉండేవాడిని. ఓ రోజు నేను అయ్యగారిని అడిగాను, సో అండ్ సో అట కదండి అన్నాను. అది మనకెందుకు బాబు, దేవునికి లేని అభ్యంతరము మనకెందుకు? దేవుడు సరి చేసుకునే సమయం వచ్చినప్పుడు ఆయన సరి చేసుకుంటాడు. మనిషి ఎప్పుడు ఒక్కలాగే ఉండడు. కాలానుకూలంగా మనిషిలోని ఋతువులు మారుతాయి, పద్ధతులు మారుతాయి. ఇలా చెప్తున్నానని చెప్పి ఆ మార్గంలోకి వెళ్ళకండి ఎవరు, దయచేసి ఆ మార్గంలోకి వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానమును ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపానికి శిక్ష ఉండదు, కానీ విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని మాత్రం ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనములో
ఈ సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. కాబట్టి నా అనుభవంలో ఉన్న సంగతిని నేను ఇవాళ జ్ఞాపకం చేశానని మీ అనుభవంలోనికి తెచ్చుకోవద్దు. దేవుని సేవకునిగా చెప్తున్నాను. అవసరమైతే అక్కడికి రాకపోతే, కలిసి రాకపోతే, నీవు కావాలనుకున్న దాన్ని కూడా విడిచిపెట్టి, దేవునికి ఇష్టమైతే, దేవుని చిత్తమైతే, పనికి రానిది ఏదైనా నీవు మొయ్యవలసి వస్తే దేవుని కొరకు మొయ్యి. ఈ సంగతులు మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవదాసయ్య గారు కూడా నేను చెప్పగా బైబిల్ మిషన్లోనికి వచ్చిన వారు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, వేరెవరి దగ్గరికి వెళ్ళొద్దు. కారణాలన్నీ వివరంగా తర్వాత చెప్తాను. ఒకవేళ నీ మనస్సాక్షి, నీ జ్ఞానమే నీవు దేవుడి దగ్గరికి, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లోనికి వెళ్ళాలి అనుకుంటే పిల్లరా, నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చినా, ఏ పరిస్థితిలో నుండి వచ్చినా, నీవున్న స్థితి నీకు అడ్డంగా ఉన్నా, నీవు ఎంచుకున్న మార్గము నీకు అసహ్యం పుట్టించిన, నేను మాత్రం అసహ్యపడను, సరి చేసుకుంటాను. అది దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకాపును, పరలోక జీవంబు మనకాపును. అది దేవుని ప్రేమ. వన్స్ ఒక్కసారి దేవునితో పరిచయం కలిగిన తర్వాత పిల్లలారా, దేవుడు అభ్యంతరం చెప్పే వరకు మనుషులను పట్టించుకొనవద్దు. అలాగని చెప్పి దేవుడు ఏం చెప్పలేదు కదా అని హేయమైన స్థితిని పెంచుకోవద్దు. త్రుంచేసుకో, స్వనీతిని త్రుంచి వేసుకో, సునీతిని ధరించుకో. దేవుని వల్ల కలుగుతుంది సునీతి, ధరించుకో. ఇకపోతే రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చి, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు ఉపకారము చెయ్యమానని వాడు. ఇప్పుడు ఈమెలో ఏముంది? ఈమెలో కూడా ఉపకార స్వభావమే ఉంది. భర్త పోయినా, జీవితం మోడైపోయినా, నీవు ఆశించిన ఆశలు అంటగాగిపోయినా, ఆవిరైపోయినా, నిన్ను ఎన్నుకున్న నీ అత్తగారైనటువంటి నయోమిని నువ్వు విడిచిపెట్టలేదు. ఆమెకు నువ్వు ఉపకారిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలిసింది ఈ సంగతి? సచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారము చేయని మా బోయాజుకి సంగతి తెలిసింది. దేవుడు అంటారు, పిల్లరా, శరీర సంబంధులైతే శరీర సంబంధమైన సంగతుల మీదే మనసు పెడతారు, ఆత్మ సంబంధులైతే ఆత్మ సంబంధమైన సంగతుల మీదే మనసు పెడతారు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో దేవుడి సంగతి తెలియచేశారు. కాబట్టి 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవెరగని జనమునొద్దకు వచ్చితివి. 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమునిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా, రెక్కల కింద. ఎక్కడున్నాయి ఈ రెక్కలు? దైవజనుడు అన్నారు, సృష్టి మీదరే. చాలు. సృష్టి అంతటి మీద దేవుడు రెక్కలు చాచి సృష్టి అంతటిలో మనల్ని శ్రేష్ఠులుగా చేశారు దేవుడు. అంటే దేవుని దృష్టిలో మన జాతి గొప్పది, మన జీవము గొప్పది. మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవులము. పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ మానవ జాతి దేవునికి ఇష్టమైంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనమంటే ఇష్టపడేవాడిని మనం ఇష్టపడితే మన మనుగడ సజీవంగా సునాయాసంగా సాగుతుంది. మనము వద్దు అని అనుకున్న వారు వెనక మనం పడితే ఎక్కడో కాడ తెగదింపులే అయిపోతుంది, ఎక్కడో కాడ అన్యాయము, ఆపద ఎదురవుతుంది. కాబట్టి ఈ 12వ వచనంలో యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉంటున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇల్లారా,
ఈ పాఠములో ఈ పొలము 8వ వచనంలో చెప్పినట్టు ఈ పొలములోనే ఏరుకో వేరే పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, ఈ పొలంలోనే ఉండు, వేరే పొలంలో ఏరుకొనుటకు పోవద్దు అని సలహా ఇచ్చారు. ఆ పొలము బైబిల్ మిషన్గా పూర్వపు పెద్దలు వర్ణన. ఈ దేవదాసయ్య గారు బోయాజుగా, ఈ మోయాబిరాలైనటువంటి రూతు మోడువారిన జీవితంలో నుండి సమర్పణ కలిగినటువంటి స్వభావంతో, ఇందువల్ల మనం పాడాం. ఇవాళ ఏ పాటలు పాడాలి, ఏ పాట పాడాలి? సహజంగా సంఘానికి ఏ కాలానికి ఏ పాటలు పాడాలో కూడా తెలియకుండా వరుసగా పాడేసుకుంటూ పోతారు. ఇవాళ ప్రాముఖ్యమైన పాటలు 3 పాటలు పాడతాం. 3 పాటల్లో మొదటి పాట ఏంటి చెప్పండి? దేవ యెహోవా. మూడవ పాట ఏంటి చెప్పండి? మధ్యలో పాట ఏంటి చెప్పండి? ఏదోటి మొదటి ఆదివారం జ్ఞాపకం పెట్టుకోనండి. మొదటి ఆదివారం రెండవ పాటగా తనువు నాదిదిగో, లేదా 109వ పాట. ఏం పాట అది? 56వ పాట తనువు నాదిదిగో అనే పాట పాడాలి. 109వ పాట నిన్ను గొలిచేద రావయ్య అనే పాట పాడాలి. జ్ఞాపకం పెట్టుకోనండి బైబిల్ మిషన్ పిల్లలారా. ఆరాధన సంస్కారపు విందు దినమందు దేవ యెహోవా స్తుతిపాత్రుడా. ఈ తర్వాత పాటలు, ఈ 2 పాటల్లో ఏదో పాట, లేదంటే 82వ పాట కూడా పాడచ్చు. పాడుకొని 3వ పాట ఆరాధన కీర్తనగా పాడుకుంటూ ఆరాధనలో ఏకీవించడం వలన మీలోని క్రమము కాలక్రమముగా గట్టిపడుతుంది, మీలో విశ్వాసము కాలక్రమముగా గట్టిపడుతుంది. ఇలాగ చెయ్యక, ఈ పాఠం చాలా ఉంది కానీ ఇక్కడ ఆపుతున్నాను. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, యెహోవా నీవు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఎవరు? దేవుడు ఇప్పుడు ఈ రూతుకి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని, సచ్చిన వారికి బతికిన వారికి ఉపకారము చేయక మానని బోయాజు దీవించాడు. దేవునికి స్తోత్రం. ఆ దీవెన ఆమె జీవితంలో ఎలా ఫలించిందో దేవుని చిత్తం అయితే మరొక వారం ఆ సంగతులు మనం ధ్యానిద్దాం. ఇప్పుడు పిల్లలారా, ఈ క్రమము లేని అక్రమము చేయు వారికి మత్తయి సువార్త 25వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ప్రభువు చెప్పినటువంటి కొన్ని మాటలు ఈరోజు మనం చదవడం పఠించడం జరిగింది. అవి ఏంటంటే, పరలోక రాజ్యం ఒక మనుషుడి దేశాంతర ప్రయాణం అయిపోయి దాసులను పిలిచిన ఆస్తిని వారికి అప్పగించెను. ఇది 14వ వచనం, 25వ అధ్యాయము 14వ వచనం. దేవుడు అంటే ఆస్తి అనగా సంఘము, దేవుని సంఘము. సంఘాన్ని ఆయన దేశాంతరం వెళుతూ తన దాసులకు అప్పగించి, ఒకరికి 5 తలాంతులు ఇచ్చారట, ఒకరికి 2 తలాంతులు ఇచ్చారట, ఒకరికి 1 తలాంతు ఇచ్చారట. వరములు చెప్పండి, వరములు. ఇప్పుడు మనలో ఏ వరం ఉందో పరీక్షించుకోవాలి. ఎవరికి దేవుడు ఏ వరం ఇచ్చాడో. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, పనికి వచ్చినట్టుగా నన్ను నీ పనికి వాడుకో. నీకు పనికొచ్చినట్లుగా నీ పని కొరకు నన్ను వాడుకో తండ్రి అని చెప్పి దేవదాసయ్య గారు, నీకు నేనేమి ఇవ్వగలను లోక స్రష్ట జనక అని దేవుణ్ణి స్తుతించారు. ఆత్మీయ సంగతులు నేర్చుకోనండి, ఆత్మీయంగా సిద్ధపడండి. మోటువారైపోతున్నారు, మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నారు. తిరగబాటు స్వభావం, వెన్ను చూపించే స్వభావం, దురుసు స్వభావం, లోబడే స్వభావం లేదు, గౌరవించే స్వభావం లేదు, మాట వినే స్వభావం లేదు, వినయం కనపరిచే స్వభావం లేదు. అన్నక్కడికి వచ్చారు. వద్దు నాన్న, అది అన్నం పెట్టదు, అది ఆయుష్ పోయదు, అది తలెత్తుకొని జీవించనవదు, ఆరోగ్యంగా మసలనవదు. కొండలు బాగున్నంతసేపు కండలు బాగానే ఉంటాయి. కొండల్లో చిల్లు పట్టదు అనుకోండి, కండ కరిగిపోద్ది. ఈ దేహం ఎందుకు పనికిరాదు. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. దేవుడిచ్చిన వరాన్ని వాడండి, దేవుని కొరకు వాడండి.
చీపురైనా పట్టుకోండి, చాటైనా పట్టుకోనండి, ఓ బట్ట అయినా పట్టుకోనండి, ఓ పాత్ర అయినా పట్టుకోనండి, ఓ మాట అయినా మాట్లాడండి, నడువన్నా వంచండి, ఓ పాట అయినా పాడండి, ఓ ప్రార్థన అయినా చేయండి, ఒక నమస్కారమైన దేవునికి పెట్టండి. తల బిరుసు వద్దు వద్దు, అది లోకంలో ఉంది, అన్ని చోట్ల ఉంటుంది. ఎందుకంటే పాదిరి అలాగుంటాడు, అక్కడ పాదిరి అలాగుంటాడు కాబట్టి ఆ నైజమే వచ్చేద్ది వాడికి. మీరు అలాగుండద్దు. మన తండ్రి అలాంటి వాడు కాదు, మన జనకుడు అలాంటి వాడు కాదు. కొట్టినానో మరల వారిని, తిట్టినానో మరల వారిని, తీటడాయినో కాబట్టి పట్టించుకోండి నాన్న. ఆరాధనకు వచ్చారు కదా, దేవుడి దగ్గరకు వచ్చారు కదా, దీవిస్తాడని ఆశతో వచ్చారు కదా. ఒకవేళ మీకు ఆ మనసు ఆశ లేకపోయినా నెరవేరుత సుమి. దేవుడు ఎవరిని వట్టి చేతులతో పంపించాడు, ఎవరి జీవితాలని మోడులుగా వదిలేడు, మోడు వారిన జీవితాలుగా ఎవరిని దేవుడు వదిలేడు. నీకు అక్కర్లేకపోయినా దేవుడికి అవసరం, బికాజ్ నువ్వు దేవుడికి అవసరము, నేను దేవుడికి అవసరం, మనము దేవునికి అవసరము. దేవుడు మనల్ని తృణీకరించలేదు, మనమే దేవుణ్ణి తృణీకరిస్తున్నాం. జ్ఞాపకం పెట్టుకోనండి. ఇక్కడికి వచ్చాక ఆయన ఆస్తిని అనగా సంఘమును, దాన్ని వృద్ధి చేసుకోవడానికి, దాన్ని శుద్ధి చేసుకోవడానికి, మనం అభివృద్ధి చేసుకోవడానికి సంఘాన్ని దేవుడు మనకిచ్చి కొందరికి కొన్ని వరాలు ఇచ్చారు. సపోజ్ ఇవాళ విజయరాజు ఉన్నాడు, మరి ఎవరు వచ్చినా రాకపోయినా సహకారులు ఎవరు ఉంటారో, ఆ బిడ్డలు ఆడబిడ్డలు ఎవరు వస్తారో, మగ బిడ్డలు ఎవరు వస్తారు, అతను ఒంట్లో బాగున్నా లేకపోయినా, ఓపుకున్నా లేకపోయినా ఈ మొదటి ఆదివారం నాడు భోజనం చెయ్యాలి. కాబట్టి ఒకవేళ నేనే మర్చిపోయినా, అయ్యగారు రేపు ఎవరన్నా భోజనాలు పెట్టుకుంటున్నారా, వంట చెయ్యాలా అని అడుగుతాడు. అడిగి పని కట్టుకొని వచ్చి, తనకున్న పని కట్టేసుకొని ఇక్కడికి పని కట్టుకొని వచ్చి పిల్లల్ని కూడగట్టుకొని సోదరుల్ని కూడగట్టుకొని మనందరికీ ఆయన ఆశీర్వాద భోజనం సిద్ధపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరము, దీన్ని తృణీకరించకూడదు. సహకారులు, ఆ సహకారులు అందరూ ఎన్నికలోకి వస్తారు, తృణీకరించకూడదు. మనం పని చేసేవారంగా ఉండాలి, కానీ పని పాడు చేసేవారుగా ఉండకూడదు. పనికి ప్రోత్సహించేవారుగా ఉండాలి, అది వరము. దేవుని కొరకు పని చేస్తే దేవుడు వారికి రుణపడి ఉండడు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చాక ఈ మత్తయి సువార్తలో 5 తలాంతులు 5 వరాలు ఉన్నవాడు 5 పెంచి 10 చేశాడట. 2 తలాంతులు ఉన్నవాడు 2 కలిపి 4 చేశాడట. వాళ్ళిద్దరిని అన్నాడంట, ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీకు తెలుసున్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీకు వచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీకు అప్పగించిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నా మహిమను చూస్తావు, అనేకమైన వాటి మీద నేను అధిపతిగా నియమిస్తాను. సమర్పణ స్వభావం. ఇంకొకడు ఉన్నాడు కదా, అతను అన్నాడట, నువ్వు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంటను సమకూర్చుకుని వాడును అయ్యున్న చెడ్డదాసుడు అని నేను ఎరిగి, మళ్ళా నేను ఇచ్చింది నాకు ఇచ్చాను అడుగుతావని ఎరిగి, నీవు ఇచ్చిన వరం మట్టిలో పెట్టాను, గొయ్యి తీసి గోతులో పెట్టాను అని అన్నాడట. ఒరే చెడ్డదాసుడా, నీ దృష్టికి నేను అంత చెడిపోయిన వాళ్ళ కనపడ్డానా అని చెప్పి వాడిని దూషించడం, ద్వేషించడము, ఆ సహవాసములో నుండి బయటకు త్రోసివేయడం. దేవుని దగ్గర ఎంత ప్రేమ ఉందో అంత దండన కూడా ఉంది. జ్ఞాపకం. కాబట్టి ఇప్పుడు యూదా గారు చెప్పిన సంగతుల దగ్గరికి వెళితే అక్కడ సంగతులు మనకు జ్ఞాపకం చేసుకుంది. అయితే ప్రియులారా, అంత్యకాలమందు యూదా పత్రిక 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశ చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు శిష్యులు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోనండి. ఏముంటది అంటే, అంత్యకాలమందు భక్తిహీనమైన దురాశలు, భక్తులే. ఆ భక్తిహీనం అంటే ఏంటంటే బలము లేని భక్తి, భయము లేని భక్తి, సమర్పణ లేని భక్తి, స్వాభావికంగా భక్తి చేస్తూ శక్తిని ఆశ్రయించకపోవడము.
భక్తి పరులని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించని వారే ఉందరు, అట్టి వారికి విముఖుడవై ఉండుమని 2 తిమోతి పత్రిక 3:4 పరిశుద్ధ పౌలు గారు సంఘానికి చెప్పినటువంటి మాట ప్రకారంగా దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా రావాలి? భక్తిగా రావాలి. భక్తి కనబరచాలి. భక్తిని మనం ఎలా కనబరుస్తావు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టం లేకపోయినా, భ్రష్టులమైనా గాని నిన్నో గొల్లి చేదారా అంటూ దేవుడి దగ్గర రావాలి. ఇంక మిగతా ఏం దేవుడికి చెప్పకూడదు నాన్న, చెప్పకూడదు. తెలియక చెప్తాం. నేను చెప్పాను ఒకప్పుడు, తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. వద్దు, అలాంటివి చెప్పొద్దు. అది మనల్ని భ్రష్టు పట్టిస్తుంది. నా జీవితంలో ఎన్నో అనుభవాలు. కారణం ఏంటంటే సేవకు సమర్పించుకొనక మునిపే సేవకుడిగా దేవుడు నన్ను వాడుకున్నారు. ఆ సంగతిని నేను అప్పుడు గ్రహించలేదు. ఇప్పుడు మీరు సేవకులుగా సిద్ధపడక ముందే, ఆత్మీయులుగా సిద్ధపడక ముందే, భక్తిపరులుగా మారక ముందే దేవుని బిడ్డలయ్యారు. దేవునికి స్తోత్రం. ఈ మాట కూడా రోమాపత్రిక 16:8 ఉంటాయి. 8:16 కాదు 8:16 అక్కడ ఉంటుంది ఆ మాట. సరే, కాబట్టి మనల్ని దేవుడు తన భక్తులుగా చేసుకోవడానికి, తన బిడ్డలుగా చేసుకోవడానికి, ఆయన ఆచారాలు మనం ఆచరించేవాగా, మన ఆచారాలు మనల్ని నాశనం చేస్తుంటుండగా, నాశనకరమైనటువంటి ఊబిలో నుండి మోడుబారిపోతున్నటువంటి జీవితాలను చిగురింప చేయడానికి చెట్టుకు మంచున్నట్టుగా నేను మీకు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనం పచ్చగా జీవించుట కొరకు దేవుడి సంగతులన్నీ తెలియజేస్తూ ఇక్కడ ఏం చెప్పారంటే, భక్తి ఉంది కానీ హీనత ఉంది. భక్తి హీనత ఏం చేస్తుందంటే దురాశలు కలిగిస్తుంది. కాబట్టి దురాశల చొప్పున నడుచు పరిహాసకులు, అపహాసాలు ఎవరైనా చేశారనుకోండి, ఎగతాళ్ళు ఎవరన్నా ఆడారనుకోండి, ఎటకారంగా ఎవరన్నా మాట్లాడారనుకోండి, చూడండి, ఎవరన్నా ఎటకారంగా మాట్లాడడం, అపహాసంగా మాట్లాడడం, వికటహాసం చేయడం, మనుషులను అవమానకరంగా, మనుషులను బాధ కలిగే రీతిగా మాట్లాడుతున్నారంటే వారు భక్తిహీనులు. అదే గుర్తు. భక్తి మార్గంలో ఉన్న వారు భక్తిహీనులు. ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు దేవుడు, ఒకరినొకరు సహించుకోమన్నారు దేవుడు. మనం పాపులమై ఉంటుండగా ఆయన పరిశుద్ధుడై నుండి మనలను సహిస్తున్నాడు, మనలను భరిస్తున్నాడు. ఆయనను ధరించుకున్నాం బాప్తిసం ద్వారాగా. మనము సహించాలి, మనము భరించాలి. పిల్లలారా, ఈ సంగతులు మర్చిపోవద్దు. కాబట్టి ఈ 18వ దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. 19 అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. పిల్లరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. టైం అయిపోతుంది, వివరంగా చెప్పడం కుదరదు. ఎవరిని వారే కాచుకోనండి, ఎవరిని వారే చూసుకోనండి, ఎవరికి వారే దాచుకోనండి. అహముందా? దాచుకో. గర్వముందా? దాచుకో. పొగరుందా? దాచుకో. ధనముందా? దాచుకో. అందముందా? దాచుకో. దరిద్రముందా? దాచుకో. జబ్బుందా? దాచుకో. ఏమున్నా సరే నీకున్నది నీలో దాచుకో. లేకుండా చేసేవాడు మనకున్నాడు. లేడి వలె గంతులు వేసే భాగ్యం మనకిస్తారు. ఆయన యందు నిలిచి ఉందాము, ఆయన పొలంలోనే ఉందాము, ఆయన బలిష్టమైన రెక్కల కిందే ఉందాము. ఆ సచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారము చెయ్య మానని వాని వరం దగ్గర మనం ఉందాం. ఆయన ఇచ్చిన వరాలే వాడుకుందాం. ఆయన కొరకే పని చేద్దాం. బలానమ్మకమైన మంచి దాసులు అనిపించుకుందాం. ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళమని ప్రార్థిద్దాం. అట్టి ధన్యత, అట్టి దీవెన మహోత్సవాల మహిమ ద్వారాగా పరమ తండ్రి ఈ 2వ మాసపు ఆ సంస్కారపు ఆరాధన ద్వారాగా మనకెల్లరికూ దయచేయును గాక.